Hello everyone, I am Usharani, high school maths teacher. Welcome back to my channel. ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను చెప్పదలుచుకున్నా. అదేంటంటే 10th క్లాస్ మ్యాథ్స్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్. మన బోర్డ్ ఎగ్జామ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్ని ఎలా ప్రజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ వస్తుంది. సో ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ ప్రజెంటేషన్ టిప్స్ ఏంటి, వన్ బై వన్ జస్ట్ సీ. ఫస్ట్ వన్, రీడింగ్ అద క్వశ్చన్ పేపర్. మీకు 15 minutes టైం ఇస్తారు క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి. సో ఫస్ట్ వన్, రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఫస్ట్ వన్ ఈజ్ రీడింగ్. ఇది 15 minutes ఇస్తారు. ఈ 15 minutes టైం యూజ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయండి, ప్రాపర్గా రీడ్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ క్వశ్చన్స్ తెలుసు, ఏ క్వశ్చన్స్ తెలియదు, పేపర్ ఎలా ఉంది, ఓవరాల్గా డిఫికల్టీగా ఉందా, ఈజీగా ఉందా అనేది ఒక ఐడియా వస్తుంది. చూసిన వెంటనే ఏం భయపడద్దు. ఫస్ట్ మీకు ఏం తెలుసు క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వాటిని ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే ముందు రీడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆన్సర్ షీట్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 బోర్డర్ లైన్స్ డ్రా చేసుకోవాలి. అది ఒక బిగ్ స్కేల్ విడ్త్ తీసుకొని లెఫ్ట్, సపోజ్ దిస్ పేపర్ అనుకోండి, ఈ పేపర్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలాగా 2 లైన్స్ డ్రా చేయండి. లెఫ్ట్ సైడ్ ఎందుకు అంటే మన క్వశ్చన్ నంబర్ మెన్షన్ చేయడానికి, అండ్ ఇక్కడ హెడ్డింగ్స్. రైట్ సైడ్ ఎందుకు అంటే మ్యాథ్స్లో రఫ్ వర్క్ చేయాలి. రఫ్ వర్క్ చేయడానికి మ్యాక్సిమం రైట్ సైడ్ యూజ్ చేసుకోండి. పెద్ద పెద్ద రఫ్ వర్క్స్ ఉన్నాయంటే బ్యాక్ సైడ్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ రాసేటప్పుడు ఫస్ట్ సెక్షన్ ఏ ఇన్ దిస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లైక్ దిస్. నెక్స్ట్ సెక్షన్ బి అనేది ఆబ్జెక్టివ్ లాస్ట్లో ఇస్తారు. సెక్షన్ ఏలో ఇలా హెడ్డింగ్ పెట్టాలి. సెక్షన్ ఏ పార్ట్ 1 ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు, బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇది పార్ట్ 1 పార్ట్ 2 అది కూడా మెన్షన్ చేయరు. ఈ క్వశ్చన్ నంబర్స్ ప్రాపర్గా మెన్షన్ చేయరు. ఇది కనుక క్వశ్చన్ నంబర్ మీరు వేయకుండా ఆన్సర్ రాస్తే దానికి మార్క్స్ ఇవ్వరు, సింపుల్గా కట్ చేస్తారు, క్యాన్సిల్ అయిపోద్ది. సో కేర్ఫుల్గా ఏ క్వశ్చన్కి ఏ సెక్షన్ నుంచి ఏ పార్ట్ నుంచి మీరు రాస్తున్నారో అది క్వశ్చన్ నంబర్ క్లియర్గా మెన్షన్ చేయండి. ఇందులో ఫస్ట్ వన్ మనం మ్యాథ్స్లో ఏం రాస్తాం, సొల్యూషన్స్ అని రాయాలి. రాసిన తర్వాత వన్ బై వన్, ఫస్ట్ ఏ క్వశ్చన్ మీకు బాగా తెలుసో, ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అందరికి తెలుసు కదా. సో అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలి అంటే బాగా తెలిసినది ఆన్సర్ చేయాలి. అది కూడా ఎలా ఉండాలి, ఫస్ట్ ఏదైనా ఒక పేపర్ చూసామనుకోండి, నీట్ హ్యాండ్ రైటింగ్, ఏ కొట్టివేతలు లేకుండా, ఓవర్ రైటింగ్ ఏం లేకుండా నీట్గా ఉందనుకోండి, అందరూ ఏమనుకుంటారు, అబ్బా సూపర్ ఉంది పేపరు, రైటింగ్ బాగుంది అని అంటాం. సో ఫస్ట్ రైటింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే చూడగానే ఎగ్జామినర్కి ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఆ వర్డ్ ఏంటో అర్థం కాక ఏం రాసారో అర్థం కాలేదనుకోండి, ఒకవేళ మీరు ఫుల్ కరెక్ట్ రాసినా కూడా ఫుల్ మార్క్స్ పడవు. అది ఎవరు అడగరు, వాళ్ళ ఎగ్జామినర్ ఇష్టం ఎన్ని వేయాలో అన్ని వేసేస్తే తక్కువ మార్క్స్ పడతాయి. అదే రైటింగ్ బాగుందనుకోండి కంపల్సరీ ఎక్కువ మార్క్స్ పడతాయి. సో ఫస్ట్ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ ఏం చేస్తారు, క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు మ్యాథ్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వర్డ్ ప్రాబ్లమ్స్కి మస్ట్ అండ్ షుడ్గా గివెన్ డేటా, ఇది స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఉంటాయి మీకు. అంతేగాని ఇంత లెంగ్తీ ఆన్సర్ రాసామో మనకు వచ్చేస్తా అంటే దట్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. చూడగానే మాకు అర్థమైపోతుంది ఈ కరెక్ట్ రాసాడా లేదా. గివెన్ డేటాకి ఆ ఉన్న ఫుల్ మార్క్స్ని బట్టి ఇక డివైడ్ అవుతుంది. సపోజ్ 2 marks క్వశ్చన్ అనుకోండి, గివెన్ డేటా హాఫ్ మార్క్. ఏదైనా ఫార్ములా ఉండి సింప్లిఫికేషన్ ఉందనుకోండి, దాకా 1 mark. లాస్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత దేర్ ఫోర్ అని మనం ఏది అడిగాడో అది రాయాలి. సపోజ్ ఇఫ్ 2x = 7 ఆర్ 2x = 8, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దెన్ x ఏమి ఇచ్చాడు, 2x = 7 గివెన్. నెక్స్ట్ x = సొల్యూషన్ మధ్యలో లాస్ట్ దేర్ ఫోర్. ఆన్సర్ రాసేటప్పుడు దేర్ ఫోర్ అని మెన్షన్ చేసి ఏం అడిగాడో అది రాయాలి.
అంటే x ఈక్వల్ టు అది రాయాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. ఆ ఫుల్ మార్క్స్ డివైడ్ అవుతాయి. గివెన్ డేటాకి హాఫ్ మార్క్, మధ్యలో ఉన్న సొల్యూషన్కి ఏదైతే మధ్యలో రాశారో సింప్లిఫికేషన్స్ క్యాలిక్యులేషన్ ఏదన్నా కూడా దానికి ఒక 1 మార్కు, లాస్ట్ ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ దేర్ ఫోర్ అని రాస్తే దానికి కూడా మార్కు పడుతుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఉంటాయి. అలా అయితేనే మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ అవుతాయి. జనరల్గా 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో చిన్న ఉంటే డైరెక్ట్ రాస్తాం. బిగ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, గివెన్ డేటా మ్యాక్సిమం మ్యాథ్స్లో అంతా కూడా ఏంటి ఫార్ములాస్ ఉంటాయి. మన ఫార్ములాస్ ఎప్పుడు బై హార్ట్ చేయాలి. ఎవ్రీడే ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేసి మీరు అన్ని ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెసన్ బై హార్ట్ చేశాను అనుకోండి. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ బై హార్ట్ చేశాను. ఎవ్రీడే 10 మినిట్స్ చదివితే ఏమవుతుంది, మైండ్లో ఉండిపోతాయి. ఫార్ములా అనగానే మనకు మైండ్లో వచ్చేయాలి. ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటి, క్యాలిక్యులేషన్స్ అంటే ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎల్సిఎం ఇవన్నీ వస్తాయి. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఎల్సిఎంలో మీరు కనుక పర్ఫెక్ట్ అయితే మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా వస్తాయి. ఇంకొకటి మీకు డివిజన్ చేసేటప్పుడు అంటే డివిజన్స్ రావాలి అంటే టేబుల్స్ అనేది కంపల్సరీ రావాలి. సో 2 to 20 టేబుల్స్ మస్ట్ అండ్ షుడ్గా బై హార్ట్ చేయండి. అట్లీస్ట్ 12 టేబుల్స్, 2 to 12. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. మీరు టేబుల్స్ రాకుండా అక్కడికి వచ్చి మల్టిప్లై చేసుకుంటూ అవన్నీ చేశారనుకోండి, టైం సేవ్ అవ్వదు, టైం అంతా అయిపోతుంది దానికే. సో మనం ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయవలసింది ఫార్ములాస్ ఒకటి పర్ఫెక్ట్గా రాయాలి, టేబుల్స్ వచ్చి ఉండాలి, క్యాలిక్యులేషన్స్కి ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎల్సిఎంలు చేయడము ఇవి కనుక వస్తే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. నెక్స్ట్ ఏం అడిగాడో దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టండి. సపోజ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ సంథింగ్ ఇచ్చాడు, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ స్క్వేర్ అన్నాడు అనుకోండి. ఏరియా ద స్క్వేర్ ఈక్వల్ టు దట్ వాల్యూ. నెక్స్ట్ పెరిమీటర్ ఈక్వల్ హౌ మచ్ అంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలోచిస్తాం, ఏరియాకి పెరిమీటర్, ఏరియా ఇచ్చాడు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి, పెరిమీటర్ ఫార్ములా పెరిమీటర్ ద స్క్వేర్ ఈక్వల్ 4 into సైడ్ అంటే సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సైడ్ దేని నుండి, ఎప్పుడైనా గివెన్ వాల్యూస్ నుండే మన అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సైడ్ అనేది ఏరియా నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చిన సైడ్ని మనం పెరిమీటర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. అలాగే ప్రతి క్వశ్చన్కి కూడా గివెన్ డేటా రాయండి. అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ అంటే అన్నోన్, అది మనకు తెలియదు, దానికి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు థింక్ చేయాలి, నోన్ వాల్యూస్కి అంటే గివెన్ డేటాకి అన్నోన్ వాల్యూకి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. ఆ ఫార్ములా రాయాలి. ఫార్ములాస్ రాసిన తర్వాత ఆ ఫార్ములాస్ అన్నీ కూడా పెన్సిల్తో ఒక రెక్టాంగులర్ బాక్స్ చేయండి. సపోజ్ ఇక్కడ log A base x into log B ఉందనుకోండి. ఫార్ములా ఏంటి, log A into log B ఈక్వల్ టు log A plus B base x. ఇది రాసామనుకోండి, ఇలా బాక్స్లో పెట్టాలి. కంపల్సరీ స్కేల్ పెన్సిల్ తీసుకొని బాక్స్లో పెట్టండి. పేపర్ అంతా ప్రజెంట్ చేయడానికి కూడా మీరు బాల్ పాయింట్ పెన్సే యూజ్ చేయండి. సో ఇందులో కూడా బ్లాక్ అండ్ బ్లూ పెన్స్ మాత్రమే యూజ్ చేయండి. రెడ్ యూజ్ చేయకూడదు, గ్రీన్ అస్సలే యూజ్ చేయకూడదు. గ్రీన్ అంతా హయ్యర్ అఫీషియల్స్ యూజ్ చేస్తారు, రెడ్ ఎగ్జామినర్స్ కరెక్షన్స్ కోసం యూజ్ చేస్తారు. మీరు పేపర్ ప్రజెంటేషన్కి బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ రెండు యూజ్ చేయండి. హెడ్డింగ్స్ అన్నీ ఒక కలర్ పెన్తో పెట్టండి. పేపర్ ప్రజెంటేషన్ బ్లూ పెన్తో చేయాలనుకున్నాను అనుకోండి, హెడ్డింగ్స్ బ్లాక్ చేస్తే ప్రజెంటేషన్ అంతా బ్లూతో చేయండి. నెక్స్ట్ జామెట్రీ బాక్స్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. ఆ జామెట్రీ బాక్స్ స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అన్నీ క్యారీ చేయాలి. స్కేల్, పెన్సిల్ తీసుకొని ఇలా రెక్టాంగులర్ బాక్సెస్ ఫార్ములాస్ అన్నిటికీ మీరు డ్రా చేయాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళని వెనక వాళ్ళని పెన్సిల్, ఎరేజరు, పెన్ను అలా అడగనే కూడదు. మీకు 2 పెన్స్ కావాలి అంటే మీరు 4 పెన్స్ క్యారీ చేయండి. 2 పెన్స్ మస్ట్ అండ్ షుడ్ మీరు క్యారీ చేయండి. ఆ 2తో పాటు ఇంకో 4 పెన్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఒకవేళ ఏదైనా ట్రబుల్ ఇచ్చినా
ఇంకో పెన్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు అన్నీ తెలుసు కానీ స్లోగా రాస్తున్నాం అనుకోండి టైం అంతా అయిపోతుంది. మనకి రాదు ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి అప్పుడు కూడా టైం అయిపోతుంది. సో ఫస్ట్ రాని దాని గురించి ఆలోచించకండి. ఏవి పర్ఫెక్ట్గా తెలుసో అవన్నీ క్లియర్గా ఇక్కడ సెక్షను మనం పార్ట్ ఏ సెక్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. సో సెక్షన్ వైజ్ పార్ట్ వైజ్ కంప్లీట్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 3లో మీకు గ్రాఫ్ కంపల్సరీ ఇస్తాను. జామెట్రీ ఫిగర్స్, దట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, పిక్చర్ రిప్రజెంటేషన్ అంతా సెక్షన్ 3లో ఇస్తాను. సో గ్రాఫ్ ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఈ వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. సో గ్రాఫ్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి, పెన్సిల్ స్కేలే యూజ్ చేయాలి కంపల్సరీ. ఆ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఫస్ట్ రెక్టాంగులర్ లాగా మీరు 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయగానే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ లైన్కి అండ్ వై యాక్సిస్ పర్పెండిక్యులర్ లైన్కి రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఓ. అండ్ నెక్స్ట్ ఇవన్నీ స్కేల్ రాసిన తర్వాత ఇక్కడ స్కేల్ అనేది కూడా కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్ టు హౌ మచ్, ఎంత తీసుకున్నారు. అలాగే ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్ టు. సో ఈ స్కేల్ రిప్రజెంటేషన్ కంపల్సరీ మినిమం మార్క్స్ పెడతాయి అన్నమాట ఈ గ్రాఫ్స్లో. సపోజ్ మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలియదు, సో బట్ ఇలా రిప్రజెంట్ చేశారనుకోండి, ఫస్ట్ 2 పర్పెండిక్యులర్ లైన్స్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, నెక్స్ట్ 0, దిస్ ఇస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, నెక్స్ట్ స్కేల్ ఇక్కడ మెన్షన్ చేసాం అనుకోండి, ఇక్కడ అన్ని రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ మెన్షన్ చేసాం అనుకోండి, దానికి కూడా ఒక 1 మార్క్ ఉంటుంది. సో కేర్ఫుల్గా రిప్రజెంట్ చేయండి. ఏ క్వశ్చన్ కూడా మీకు ఒకవేళ తెలియకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో తెలియని క్వశ్చన్ కూడా లీవ్ చేయొద్దు, వదలద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తారు, లేదంటే క్వశ్చన్లో మిస్టేక్ ఉండొచ్చు, మీ లక్ అన్నమా. ఒకవేళ బై మిస్టేక్ అలాగే ఏదన్నా మిస్టేక్ ఉందనుకోండి క్వశ్చన్లో, ఎవరైనా తెలియదు ఈ క్వశ్చన్ నాకు తెలియదు అని అటెంప్ట్ చేయలేదనుకోండి, వాళ్ళకి మార్క్స్ రావు. క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చినప్పుడు అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ ఫుల్ మార్క్స్ ఇస్తారు, ఫుల్ మార్క్స్ స్కోర్ అవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ ఏలో కానీ సెక్షన్ బిలో కానీ ఏదైనా ఒక క్వశ్చన్ తెలియకపోతే క్వశ్చన్ నంబర్ రాసి అక్కడ సొల్యూషన్ అని రాసి ఇక్కడ రాస్తాం. క్వశ్చన్ నంబర్ 1 సొల్యూషన్, ఆ గివెన్ డేటా అట్లీస్ట్ ఏవో ఒక 2 స్టెప్స్ రాయండి. అక్కడ ఇచ్చిన ఫస్ట్ గివెన్ డేటా రాయండి కంపల్సరీ, తర్వాత అన్నోన్ వాల్యూ రాయండి. ఇలా రాసి తర్వాత ఏం చేయాలి మీకు వదిలేసినా కూడా అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ మీకు స్కోర్ అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ బిలోకి వెళ్ళాం. సెక్షన్ బిలోకి ఇచ్చినప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. ఎంత టైంలోగా కంప్లీట్ అయిపోవాలో అవన్నీ కంప్లీట్ చేసేయాలి. రఫ్ వర్క్ కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ దాని ఎదురుగుండా మాత్రమే ఇక్కడ రఫ్ వర్క్ చేయండి. ఇక్కడ ఏదో క్యాలిక్యులేషన్ ఉంది, మల్టిప్లికేషన్, డివిజన్, ఎల్సిఎం ఏదో ఉంది. ఇక్కడ మన ఎదురుగుండా ఇక్కడ సొల్యూషన్ చేస్తున్నాము, దీని యొక్క సింప్లిఫికేషన్ ఏదైనా రఫ్ వర్క్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేయండి. ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే చూడగానే అర్థమైపోతుంది ఎగ్జామినర్కి, ఆహా వీడు ఓన్గే చేశాడు, ఇక్కడ రఫ్ వర్క్ ఇక్కడ ఉంది, దీని ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. మీకు కూడా ఈజీగా ఉంటుంది దీని వాల్యూ ఎంత డైరెక్ట్గా ఇక్కడ రాయడానికి, డైరెక్ట్గా ఈజీగా ఉంటుంది. ఒకవేళ అలా కాదు బ్యాక్ సైడ్ రఫ్ వర్క్ అని పెట్టి ఒక 1 పేజ్ మీరు రఫ్ వర్క్ చేశారనుకోండి, ఏదైనా అక్కడి నుంచి చూసి రాసేప్పుడు బై మిస్టేక్ ఏదైనా ఒక నంబరు తప్పుగా తీసుకోవచ్చు, రాంగ్ పడవచ్చు, దానివల్ల క్వశ్చన్ మొత్తం రాంగ్ అవుతుంది. ఇంకొకటి కేర్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే సింబల్స్, ప్లస్ మైనస్ ఎస్పెషల్లీ. ఆ సింబల్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. ప్లస్ అంటే ప్రాబ్లం లేదు, మైనస్ ఉండేటప్పుడు ఆ కేర్ఫుల్గా సింబల్ అనేది స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు కేర్ఫుల్గా సింబల్స్ అబ్జర్వ్ చేసి స్టెప్ బై స్టెప్ రాయండి. ప్రతి స్టెప్కి కూడా మార్క్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు గివెన్ డేటాకి, నెక్స్ట్ ఫార్ములాకి, నెక్స్ట్ సింప్లిఫికేషన్కి లాస్ట్ హాఫ్ మార్కు దేర్ ఫోర్ అనే ఆన్సర్ మెన్షన్ చేసినందుకు.
సో ఇలా కంపల్సరీ మార్క్స్ డివైడ్ అయిపోతాయి. దీనివల్ల మీరు వరి అవ్వక్కర్లేదు. మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ వేరేది లేదు. ఎందుకంటే ఇది లాజికల్ థింకింగ్, ఏదో బై హార్ట్ చేసేయాలి, బ్రెయిన్లో పెట్టేసుకోవాలని లేదు. అక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చి మనకు కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫటాఫట్ చేసేస్తాం. ఓకేనా? సో కేర్ఫుల్గా చేయండి. మీరు మ్యాథ్స్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫార్ములాస్ బై హార్ట్ చేయాలి, టేబుల్స్ బై హార్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రొసీజర్స్ వచ్చి ఉండాలి. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ ఆపరేషన్, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్, అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4ని మ్యాథమెటికల్ ఆపరేషన్, ఫండమెంటల్ బేసిక్ ఆపరేషన్స్ అంటాం. సో ఈ 4 మనకి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. తర్వాత ఇంకా ఎల్సిఎం తెలిసి ఉండాలి. మెయిన్ మినిమం ఇవన్నీ తెలుసుంటే, ప్రొసీజర్స్ అన్నీ మనకు తెలుసుంటే ఏ నంబర్స్ ఉన్నా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఇవన్నీ కేర్ఫుల్గా రాస్తూ నీట్గా ప్రజెంట్ చేయండి. బై మిస్టేక్ ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ వచ్చింది, రాంగ్ అని మనకు అర్థమైంది. అప్పుడు ఏం చేస్తారు, కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు, దాన్ని చక్క అని ఇలా గీసేస్తారు. ఇలా గీతలు గీస్తారు అనుకోండి, చూసినప్పుడు ఎలా ఉంటుంది, చికాకు ఉంటుంది. చూసే ఎగ్జామినర్కి చికాకు ఉంటుంది, మీకే చికాకు ఉంటుంది, ఎగ్జామినర్ చికాకు ఉండదు. సో అలా చేయకూడదు. ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ అయితే ఒక జస్ట్ లైన్ డ్రా చేసి ఒకటి ఇలా కొట్టండి, క్రాస్ లైన్ కొట్టండి, లేకపోతే దాని మీద ఇంటూ కొట్టాయి. పెన్సిల్ తోటి ఇంటూ కొట్టేసాం అనుకోండి, ఆ క్వశ్చన్ లేదని అర్థమైపోతుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వన్, ఇది అయిపోయింది, ఇక్కడికో అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ వన్, దీనికి గ్యాప్ లేకుండా వెంటనే స్టార్ట్ చేయద్దు. కొంచెం గ్యాప్ ఇక్కడ ఉంది, అయిపోయింది, ఒక లైన్ కొట్టేసేయండి. లేకుంటే జస్ట్ ఇలా అనండి, కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ది ఇక్కడ స్టార్ట్ చేయండి. అన్నిటికీ క్వశ్చన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నంబర్, పార్ట్, సెక్షన్ ఆల్రెడీ పెట్టి. ఓకే, సో ఇవి కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ వన్ హియర్ పేపర్స్, లెఫ్ట్ అండ్ రైట్ బోర్డర్ లైన్స్, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్స్, ఏ సెక్షన్ నుంచి రాసినాం, ఏ పార్ట్ నుంచి రాసినాం, పార్ట్ 1 పార్ట్ 2 ఏది ఉంటే అవి క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్స్ కేర్ఫుల్గా రాయండి. యాక్చువల్గా ఆర్డర్లో రాస్తే ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది మార్క్స్ వేసేటప్పుడు. అలా కాకుండా ర్యాండమ్లో రాస్తారు అనుకోండి, 4 మార్క్స్ క్వశ్చన్, నెక్స్ట్ 2 మార్క్స్, నెక్స్ట్ 1 మార్కు, మధ్యలో 2 మార్క్స్ అలాగా రాశారనుకోండి, మార్క్స్ ప్రతిసారి చూసుకుని వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మేబీ చెప్పలేం, మార్క్స్ తక్కువ పడవచ్చు. సో అది ఒకటి కేర్ఫుల్గా ఉండి, మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఎలా అయినా రాయొచ్చు, కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు అక్కడున్న ఆర్డర్ ప్రకారము పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అలాగా రాయండి. తెలిసినవన్నీ ఫస్ట్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయండి. ఫస్ట్ పేజీలో ఎటువంటి లైన్స్ లేకుండా, ఎటువంటి కటింగ్స్ లేకుండా రాయండి. పర్ఫెక్ట్గా ప్రాపర్గా వచ్చిన క్వశ్చన్నే అటెంప్ట్ చేయండి, క్లియర్గా రాయండి. అది ఫస్ట్ థింగ్. సో ఇంకొకటి ఏం చెప్పాను, రఫ్ వర్క్ అనేది ఆ క్వశ్చన్ ఎదురుగుండా పక్కనే చేయాలి. మ్యాక్సిమం పక్కన చేయండి. పెద్ద పెద్ద రఫ్ వర్క్స్ ఉంటే బ్యాక్ సైడ్ పేజీ యూజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాగ పేపర్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆన్ టైంలో మీరు కంప్లీట్ చేయాలి. సో మొత్తం ఇచ్చిన టైంలోగా కంప్లీట్ చేసుకోవాలి. అంతేగాని క్వశ్చన్ రాలేదని మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, టైం అంతా అయిపోతుంది. లేదా పక్కవాడు చెప్తాడా, అటు చెప్తారా, ముందు చెప్తారా, అలా అడగనేకూడదు. ఎవరిని అడగకూడదు, ఏమీ తీసుకోకూడదు. మీరే క్యారీ చేయాలి మీ ఓన్ థింగ్స్, ఏమేమి కావాలో. నెక్స్ట్ వచ్చినవన్నీ పర్ఫెక్ట్ చేయండి. రాని వాటికి నెక్స్ట్ నంబర్ రాసి అట్లీస్ట్ గివెన్ డేటా, ఫార్ములా తెలిస్తే ఫార్ములా అట్లీస్ట్ 1/2 మార్క్ 1 మార్క్ అలాగైనా పడతాయి. పార్ట్ బి రాసేటప్పుడు ఇంకా బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారు, చాలామంది స్టూడెంట్స్ అతి తెలివి యూజ్ చేస్తారు అనమాట. ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఏది కరెక్ట్ మీకు పర్ఫెక్ట్గా తెలిసిన ఫస్ట్ చూసుకొని ఒక పెన్సిల్ చిన్న డాట్ అందులో పెట్టుకోండి, కనిపించదు, మీకు మాత్రం అర్థమయ్యేలాగా ఫస్ట్ అలా పెట్టుకోండి. నెక్స్ట్ ఆన్సర్ డైరెక్ట్గా పెన్తో రాసేయాలి. పెన్సిల్తో రాస్తే వాల్యుయేషన్ ఉండదు. సో పెన్ తీసుకొని ఫస్ట్ వన్ మళ్ళీ రీడ్ చేయండి, ఇది కరెక్టేనా, కరెక్ట్ అనుకోండి పెట్టేసేయాలి. అంతేగాని దాని మీద ఓవర్ రైటింగ్, సపోజ్ ఏ రాశారు, ఏ కాదు డి అని ఉందనుకో, డి అనిపించింది అనుకోండి, దాని మీద ఓవర్ రైట్ చేయకూడదు. ఓవర్ రైట్ చేస్తే వాల్యుయేషన్ ఉండదు. వాల్యుయేషన్ చేయాలి, కట్ చేసి పక్కన రాయాలి.
నంబర్ ఆఫ్ టైమ్స్ అలా కట్ చేయకూడదు, క్లియర్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏదైనా మీకు టై చేయాల్సి వచ్చిందనుకోండి, పేపర్ని టై చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా టైట్గా టైట్ చేయండి. టైట్గా అంటే దాన్ని ఇలాగ చినిగిపోయేలాగా చేయకూడదు, గ్యాప్ ఉంచి ఆ ముడి అనేది గట్టిగా ఉండాలి, లేకుంటే ఆ పేపర్ ఏదైనా జారిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పేపర్ వాల్యుయేషన్ అనేది ఇక్కడ సపోజ్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయనుకోండి, ఇక పర్టికులర్ ఏరియా అంటే ఆ ఏరియాలో వెళ్ళవు మీ పేపర్స్ కరెక్షన్ కోసం, ఎక్కడెక్కడో అదర్ డిస్ట్రిక్ట్లు పంపిస్తారు. ఏ ఏ ఏ ఎగ్జామ్ రాసినవి ఏ పేపర్స్ ఏ ఏరియా పేపర్స్ ఏ ఏరియా వెళ్తాయో ఎవరికి తెలియదు. సో మీరు హాల్ టికెట్ నంబర్ అనేది పేర్లు రాయకు, మీ హాల్ టికెట్ నంబర్ అనేది మీకు ఇస్తారు, అది కంపల్సరీ కేర్ఫుల్గా మెన్షన్ చేయాలి. హాల్ టికెట్ని జిరాక్స్ తీసి పెట్టుకొని ఇంట్లో ఒకటి పెట్టుకొని ఒకటి ప్రతిరోజు మస్ట్ అండ్ షుడ్గా ఈ హాల్ టికెట్ క్యారీ చేయాలి. అది మీ పౌచ్లోనో జామెట్రీ బాక్స్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలన్నా, సో దాంతో క్యారీ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి ఫిగర్స్ డ్రా చేయాల్సి వస్తుంది కాబట్టి జామెట్రీ బాక్స్ మస్ట్. సో మీరు దాంట్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి, లేకుంటే ప్యాడ్ మీద పెట్టేసుకోండి. ఇంకొకటి, ప్యాడ్ మీద అయినా పిచ్చి గీతలు పిచ్చి రాతలు అలాంటి ఏమీ ఉండకూడదు, మీ పేర్లు ఏమున్నా యాక్సెప్ట్ చెయ్యరు. సో అలాంటివి ఏమీ చెయ్యకూడదు. కొత్త ప్యాడ్ తీసుకోండి, హాల్ టికెట్ తీసుకోండి. నెక్స్ట్ జామెట్రీ బాక్స్లో 4 పెన్స్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, డివైడర్ మొత్తం కంపాస్ బాక్స్ జామెట్రీ బాక్స్ మొత్తం అంతా క్యారీ చేయాలి. సో పార్ట్ బి రాసేటప్పుడు ఆల్రెడీ చెప్పున్నాను, ఏబిసిడి ఆప్షన్స్ రాసినప్పుడు ఒకసారి రాయండి, థింక్ చేసి రాయండి. పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎవరిని అడిగి రాయద్దు, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, పక్క వాళ్ళని కాదు. సో ఏది కరెక్టు అనిపించింది అది రాయండి. నో ఓవర్ రైట్స్, నో స్ట్రైకింగ్స్. జస్ట్ ఏదైనా రాంగ్ ఉంది అంటే జస్ట్ ఇంటూ మార్క్ పెట్టేసుకోండి అక్కడ లైన్ కొట్టి, అలా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇలా కనుక ప్రజెంట్ చేశారనుకోండి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో వాచ్ మై వీడియోస్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ వాచ్ మై వీడియోస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.